ఉపేంద్ర గారు మాట్లాడండి. నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టిని తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. ఇన్ అవుట్ ఇన్ లెఫ్ట్ నీరాదా జయ ప్రదశీల వరజాతియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి. కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంభు ప్రభా కలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయోరజ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి. ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ సారీ. అలా కాదు, ఎలా కాదు, నా మాట విను, నా మాట విను ప్లీజ్. ఓకే వింటాను. గుడ్ బాయ్. 1983 మొదలెట్టాము. అంటే 40 సంవత్సరాలు అయిపోయింది. మొట్టమొదటి నుంచి మా ఉద్దేశం ఏంటంటే ఒక డ్యాన్సులు నాటకాలు కాకుండా భాష చదవటము, తెలుగు చదవటము, వ్రాయటము, మాట్లాడటం కూడా నేర్పించడం ముఖ్యం అన్నమాట. అందుకని 1981 నుంచి 87 వరకు మా ఇంట్లో తెలుగు స్కూల్ నడిపేవాడిని. మా పిల్లలందరూ చదువుకున్నారు అక్కడ. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, ఈ దేశంలో చాలా యూనివర్సిటీలో తెలుగు ఉంది. ఉదాహరణకి నేను యూపెన్లో 6 years ప్రొఫెసర్ పనిచేసాను, తెలుగు ప్రొఫెసర్గా. అక్కడ 4 కోర్సులు తీసుకోవాలి. మీరు కానీ ముందుగా మీ పిల్లలు తెలుగు వచ్చి ఉంటే యూపెన్కి వెళ్తే ఆ కోర్సులు వాళ్ళు అక్కడ టెస్ట్ పెట్టి దానికి మీకు గ్రేడ్స్ ఇస్తారు ముందే. 400 BCE అంటే క్రీస్తు పూర్వం 400 years నుంచి తెలుగు ఉంది. భాష ఉంది, దానికి లిపి ఉంది, దాని వ్యాకరణం ఉంది. తెలుగు వ్యాకరణము చక్కగా సంస్కృత వ్యాకరణానికి కుదిరి ఉంటుంది. మీరు హైస్కూల్ కానీ తెలుగు చదువుకొని ఉంటే సంస్కృతం నేర్చుకోవడం చాలా సులభం. అందువల్ల మీ పిల్లలందరికీ చక్కగా తెలుగు నేర్పించండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.